ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకు, మనందరికీ ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను యుగాంతము వరకు మీతోనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చక్కని వాగ్దానంతో నీతో మాట్లాడుతున్నాడు. నేను యుగాంతము వరకు నీతోనే ఉన్నాను. మనం అనుకుంటాం, దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నా కన్నీళ్లు చూస్తున్నాడా, దేవుడు నా వేదన చూస్తున్నాడా, దేవుడు నా బాధ చూస్తున్నాడా, ఇంతలా ఏడుస్తున్నాను కదా, ఇంతలా ప్రాధేయపడుతున్నాను కదా, ఇంతలా కన్నీరు కారుస్తున్నాను కదా, దేవుడు నా కన్నీళ్లను చూస్తున్నాడా అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో, మనందరినీ దర్శించి మనతో మాట్లాడుతున్న మాట, నేను యుగ యుగముల వరకు మీతోనే ఉండే దేవుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఏ కన్నీటితో బాధపడుతున్నావో, ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖముతో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆనాడు శిష్యులతో పాటు దోణి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో గాలి తుఫాను వచ్చేసింది. గాలి తుఫాను వచ్చేసరికి వీళ్ళందరూ భయపడతా ఉన్నాడు. యేసు ప్రభుల వారు పరిచర్యల్లో అలసిపోయి ఇలా ఒరిగాడు. ఆ దోణి అమరమున ఒరిగాడు. దోణి అమరమున ఒరిగినప్పుడు ప్రియ దేవుని జనాంగమా, గాలి తుఫాను వచ్చింది. ఆ గాలి తుఫాను వచ్చి ఆ దోణిలో ఉన్నప్పుడు ఆ దోణిలో ఉన్న శిష్యులందరూ కూడా భయపడుతున్నారు. ఓ బోధ కూడా మీకు చింత లేదా, ఓ బోధ కూడా మీకు చింత లేదా, మేము మా ప్రాణాలు పోతున్నాయి, మేము మునిగిపోతున్నాం సముద్రంలో అని చెప్పి యేసు ప్రభుని లేపుతా ఉన్నప్పుడు, యేసు ప్రభు లేచేసరికి గాలి తుఫాను చూసి వీళ్ళందరూ భయపడడం చూసి ఆశ్చర్యపోయాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? మీ దోణిలో నేను ఉన్నానని మరచిపోయారా? నేను లేననుకుంటున్నారా మీరు? నేను మీతో ఉన్నాను, నేను ఉన్నవాడను, అనువాడను, నిత్యం మీతోనే ఉన్నాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి లేచి నిలుచొని ఇలా చేతులు అడ్డు పెట్టాడు. అంతే, ఇలా చేతులు అడ్డు పెట్టగానే గాలి తుఫాను మిక్కిలి నిమ్మలమైపోయింది. యేసు ప్రభు లేచి ఇలా చేతులు చాపాడు. అంతే. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఆనాడు దోణిలో ఉన్నటువంటి యేసయ్యని మర్చిపోయారు శిష్యులు. ఈరోజు నువ్వు కూడా మర్చిపోతున్నావు. నీ ఇల్లు అనే దోణిలో నా యేసయ్య ఉన్నాడు. నీ జీవితం అనే దోణిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య, దేవుని వాక్యం సెలవిస్తుంది, యుగ యుగముల వరకు మీతోనే ఉన్నానని. నా దేవుడు నీతోనే ఉన్నాడు చెల్లి, నా దేవుడు నీతోనే ఉన్నాడు తమ్ముడా, నా దేవుడు నీ కుటుంబంతోనే ఉన్నారు తల్లి. ఈరోజు దేవుడు లేడు అనుకుంటున్నారు. దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నా కుటుంబాన్ని వదిలేశాడు, దేవుడు నా పిల్లల్ని వదిలేశాడని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ యుగ యుగముల వరకు నా దేవుడు మీతోనే ఉంటాడంట. ఎస్, మనతోనే ఉన్నాడు. నిన్ను చెయ్యి బట్టి నడిపిస్తాడు, నీ పిల్లల చెయ్యి బట్టి నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఈరోజు భయపడకు, దిగులు పడకు. నా దేవుడు సర్వ సృష్టికర్త, సజీవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన చెప్తున్నాడు, యుగ యుగముల వరకు నీతోనే ఉంటాను. నువ్వు చనిపోయి మట్టిలో కలిసే వరకు నీతోనే ఉంటాడంట. నేను చనిపోయి మట్టిలో కలిసే వరకు నాతోనే ఉంటాడంట. ఇంత గొప్ప వాగ్దానం. ఈరోజు కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, అప్పులతో సతమతమైపోతున్నావా, ఎటువంటి టెన్షన్స్తో నువ్వు ఉన్నా, ఒకటే, నా దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు కన్నీళ్ళు ఉండొచ్చు, రేపటి దినాన ఆనందము నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. భయపడకండి, దిగులు పడకండి. నా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా,
అద్భుతమైనటువంటి వాగ్దానముతో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఉన్నవాడవు అనువాడవు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, యుగ యుగముల వరకు మాతోనే ఉంటారని అద్భుతమైన వాగ్దానం ఇచ్చిన దేవుడా వందనాలు తండ్రి. ఈరోజు బస్సు ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణం చేస్తున్న వారి ప్రయాణం అంతటిలో మీరే తోడుగా ఉండండి. ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాకనని నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరించండి. గొప్ప అద్భుతాలు జరిగించండి. అద్భుతమైన రీతిలో బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తురమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మర్చిపోకండి, యుగ యుగముల వరకు నా దేవుడు నీతోనే ఉండబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్ హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ. మే 2వ తారీఖు అనగా మరి ఫస్ట్ శనివారం మరి హైదరాబాద్లో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. మరి ప్రియ దేవుని జనాంగమా, తరలి రండి. మన ఎస్పీజీ తమిళ్ చర్చ్లో మరి ఆరాధన జరగబోతుంది. ఉదయం 9 గంటలకే ఆరాధన జరగబోతుంది. కనుక గర్భఫలం లేక బాధపడుతున్నారా, అనారోగ్యంతో సతమతమైపోతున్నారా, పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఇప్పటికీ అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం మే 2వ తారీఖు ఎస్పీజీ తమిళ్ చర్చ్లో, సికింద్రాబాద్లో. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. నర్సీపట్నం. గాడ్ బ్లెస్ యూ. నర్సీపట్నం. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. సువార్త స్వస్థత మహాసభలు మన నర్సీపట్నంలో అద్భుతమైనటువంటి రీతిలో 3 దినములు మరి మే 5, 6, 7 తేదీలలో బ్యాంక్ కాలనీ, మరి డాక్టర్ రామచంద్రరావు గ్రౌండ్, సిఎంఆర్ డౌన్ గ్రౌండ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. సో అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు 3 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, మే 5, 6, 7 తేదీలలో మంగళ, బుధ, గురువారాలలో శక్తివంతమైనటువంటి ఆరాధనలు జరగబోతున్నాయి. గర్భఫలం లేనటువంటి వారి కొరకు, నిరుద్యోగుల కొరకు, శాంతి సమాధానం లేనటువంటి వారి కొరకు మరి అద్భుతమైనటువంటి రీతిలో భారం కలిగి ప్రతిరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రియ దేవుని జనాంగమా, పరిగెత్తుకుంటూ రండి. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు.